హైదరాబాద్ కూకట్పల్లి బండారి లేఅవుట్లో అక్రమ కట్టడాలను హెచ్ఎండిఏ కూల్చివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘుపతిని అడిగి తెలుసుకుందాం. రఘుపతి, చెప్పండి, బండారి లేఅవుట్లో అధికారులు ఎన్ని అపార్ట్మెంట్లను కూల్చివేశారు? గోవర్ధన్, ఈ ఉదయం నుంచి కూడా బండారి లేఅవుట్ కూకట్పల్లి సమీపంలో ఇటీవల భారీ వర్షాలకు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను ఈ రోజు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కూడా వాటిని కూల్చివేయడం జరిగింది. నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రమే ప్రస్తుతం కూల్చివేతలు చేపడుతున్నారు. ఇవాళ 8 అపార్ట్మెంట్లు, నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లలో 8 అపార్ట్మెంట్లను ఇవాళ ప్రాథమికంగా కూల్చివేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కూడా ఇదే తరహాలో సమాచార సేకరణ కూడా చేస్తోంది. అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి భవనాల సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. హెచ్ఎండిఏ గత వారం రోజులుగా ఈ అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తోంది. 2-3 రోజులుగా అటు శంషాబాద్ గానీ మొయినాబాద్ ప్రాంతాల్లో కూడా అక్రమ లేఅవుట్లను కూడా తొలగించింది. అక్కడ ఉన్నటువంటి షెడ్స్ ను కూడా తొలగించడం జరిగింది. అయితే బండారి లేఅవుట్ కు సంబంధించి కూడా గతంలో అనేక మార్లు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా స్పందించకపోగా ప్రస్తుతం అనుమతులు లేకుండానే, హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టినటువంటి అపార్ట్మెంట్లను ఇవాళ కూల్చివేయడం జరిగింది. గతంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వాటితో పాటు ఉన్నటువంటి అనుమతులను మించి ఎక్కువ నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిని కూడా కూల్చేది దిశగా కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అదే వాళ్ళు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవడంతో కోర్టుల్లో కూడా కొన్ని కేసులు ఉండడంతో వాటి కూల్చివేతలు తాత్కాలికంగా నిలిచిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే మళ్ళీ కొత్త నిర్మాణాలు కూడా రావటం, అదేవిధంగా నానక్రామ్గూడలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక పద్ధతి ప్రకారం నిర్మాణాలు జరగాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నటువంటి హెచ్ఎండిఏ, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా ఇక నుంచి ఈ కూల్చివేతను ముమ్మరంగా కొనసాగించాలని, ఇక ముందు కూడా అక్రమ నిర్మాణాలు రాకుండా ఒక భయం ప్రజల్లో కానీ, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారం ఉండాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఇవి తిరిగి రేపు కానీ ఇంకా ఇది దశల వారీగా కొనసాగిస్తామని హెచ్ఎండిఏ అధికారులు చెప్తా ఉన్నారు. బండారి లేఅవుట్ తో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అక్రమ భవన నిర్మాణాలు కానీ, అక్రమ లేఅవుట్ల వివరాలన్నీ కూడా సేకరిస్తూనే వాటిని కూల్చివేతలు ముమ్మరం చేస్తున్నారు. గోవర్ధన్, ధన్యవాదాలు రఘుపతి, సమాచారాన్ని అందించినందుకు.